ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 47లో ముంబై ఇండియన్స్ టీం లక్నో టీంతో తలపడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే చాలా వరకు ఇన్సిగ్నిఫికెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఈ మ్యాచ్ ఫలితం ప్లే ఆఫ్ రేస్ను గట్టిగా డిస్టర్బ్ చేస్తుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రజెంట్ ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ రేస్కి చాలా దూరంగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ పాయింట్స్ టేబుల్లో బాటంలో ఉన్నారు, 9 మరియు 10 స్థానాల్లో ఉన్నారు. సో దీంతో మ్యాచ్ అయితే మోస్ట్లీ అవుట్ సైడ్ ప్లే ఆఫ్ రేస్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. బట్ ఆఫ్ కోర్స్ లక్నో టీంకి అయితే ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి 16 పాయింట్లు సాధించగలిగే సత్తా ఉంది. బట్ ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాటింగ్తో వరుస పెట్టి మ్యాచ్లు గెలవడం చాలా కష్టమైన విషయం. అయితే మ్యాథమెటికల్గా ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా లక్నో టీం అయితే ట్రై చేస్తారు. అంటే మ్యాచ్లు గెలవడానికి ట్రై చేస్తారు. మళ్ళీ పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్ అయినా సరే పోగొట్టుకోవాలి కదా. ఈ మ్యాచ్లో వాళ్ళు ముంబై టీంని డిఫీట్ చేస్తే ముంబై టీం కిందకి వెళ్తుంది. లక్నో టీం వాళ్ళు కనీసం 9వ ప్లేస్ కన్నా వస్తారు. వేరేజ్ ముంబై టీంకి చూసుకున్న సేమ్ సినారియో. ఇన్ఫాక్ట్ వీళ్ళైతే ఇంకొక మ్యాచ్ ఎక్కువ ఓడిపోయారు. దీంతో ముంబై టీంకు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ గేట్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి. అయితే వాళ్ళ హెడ్ కోచ్ జయవర్ధన్ మాత్రం ఇంకా కొన్ని ఆశలు పెట్టుకున్నారంట. అంటే మాకు ఇంకా మ్యాథమెటికల్గా చూసుకుంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి అవకాశాలు మేము పాజిటివ్ క్రికెట్ ఆడతామని చెప్పారు. అండ్ ఆల్సో ఈ సీజన్లో పాజిటివ్ నోట్ ల్యాండ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారంట. సో మ్యాథమెటికల్గా చూసుకుంటే రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ రేస్ నుంచి అఫీషియల్గా ఎలిమినేట్ అవ్వలేదు. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఎలిమినేషన్ జరిగిపోయింది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో కూడా ముంబై టీం ఓడిపోతే వాళ్ళైతే అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోతారు. వేరేజ్ లక్నో టీం ఓడిపోతే వాళ్ళు కూడా ముంబైతో ఎక్కువలే ఆల్మోస్ట్ 99% బయటికి వెళ్ళిపోయినట్టే. సో ఈ మ్యాచ్ని అయితే మోస్ట్లీ రెండు జట్లు కూడా ఆకర్షణని తప్పించుకోవడం కోసం యూజ్ చేసుకోవాలి. అంటే ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తారో వాళ్ళు చాలా వరకు లాస్ట్ పొజిషన్ నుంచి తప్పించుకోవచ్చు. ఎనివే ప్రజెంట్ రెండు జట్ల పరిస్థితి అయితే సేమ్ టు సేమ్ ఉంది. అంటే ముంబై టీం చూసుకుంటే వరుసగా 3 మ్యాచ్లో ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. వేరేజ్ లక్నో టీం చూసుకున్న సేమ్ టు సేమ్. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయారు, వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. సో ఇంత మ్యాచ్లో ఫలానా జట్టు మంచిగా ఆడుతుంది, వీళ్ళు ఫేవరెట్స్ అని చెప్పడానికి లేదు. అయితే హెడ్ టు హెడ్ స్టాట్స్లో చూసుకుంటే మాత్రం లక్నో టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది భయ్య. అంటే రెండు జట్లు ప్రీవియస్గా మొత్తం 8 మ్యాచ్లో తలపడితే లక్నో టీం 6 మ్యాచ్లో గెలిచారు. ముంబై టీం కేవలం 2 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. విచ్ మీన్స్ ఎల్ఐజీ టీంకి ముంబై టీం అయితే చాలా మంచి రికార్డు ఉంది. ఆల్మోస్ట్ 75 కంటే ఎక్కువ విన్ పర్సెంటేజ్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న లక్నో వాళ్ళు 3 గెలిచారు, ముంబై టీం 2 గెలిచింది. ఈవెన్ ఈ మ్యాచ్ ఆడబోయే వాంకడే స్టేడియంలో చూసుకున్న లక్నో వాళ్ళు తప్పారండి. 3 మ్యాచ్లు ఆడితే 2 గెలిచారు, ముంబై టీం ఒక్కడే గెలిచారు. సో సమ్వాట్ లక్నో టీం అయితే 5 టైమ్ ఛాంపియన్ అయిన ముంబై టీంని గట్టిగానే డామినేట్ చేశారు. అయితే లాస్ట్ ఇయర్ మాత్రం రెండు జట్ల మధ్య మ్యాచ్ అయినప్పుడు కంబ్యాక్ చూసాం. అంటే ముంబై టీం ఫర్ ది ఫస్ట్ టైం వాంకడే స్టేడియంలో లక్నో టీంని డిఫీట్ చేశారు. అది కూడా బిగ్ విక్టరీ. 54 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచారు. సో దీంతో ముంబై టీం ఈసారి కూడా అది రిపీట్ చేయాలని చూస్తారు. మళ్ళీ లక్నో టీం కూడా వాళ్ళలాగే స్ట్రగుల్ అవుతున్న టీం కాబట్టి కంబ్యాక్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే లక్నో టీం చూసుకుంటే తమ రికార్డ్ని బెటర్ చేసుకోవాలని చూస్తారు ముంబై టీం మీద. మళ్ళీ వాళ్ళకి ఇంకా 16 పాయింట్లు సాధించగలిగే స్కోప్ ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా సరే గట్టిగా ఆడాలి. ఎస్పెషల్లీ మ్యాచ్కి ముందు చూసుకుంటే 1 వీక్ గ్యాప్ వచ్చింది వాళ్ళకి. సో ముంబై టీం కూడా స్ట్రగుల్ అవుతున్న టీమే కాబట్టి లక్నో టీం కూడా కంబ్యాక్ చేసేందుకు అవకాశం ఉంది. దీంతో ఈ రోజు అయితే మనం రెండు జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూడొచ్చు. ఇక వాంకడే స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ తెలిసిందే, ఒక హై స్కోరింగ్ వెన్యూ. మళ్ళీ ఈ మ్యాచ్ను పిచ్ నెంబర్ 4 మీద ఆడబోతున్నారంట. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే సీజన్లో ఆల్రెడీ పిచ్ మీద ఒక మ్యాచ్ జరిగింది, పీబీకేఎస్ వర్సెస్ ఎంఐ మ్యాచ్. అండ్ ఆ మ్యాచ్లో చూసాం రెండు జట్లు కూడా 195 కంటే ఎక్కువ స్కోర్ కొట్టారు. మళ్ళీ పీబీకేఎస్ టీం టార్గెట్ని చాలా ఈజీగా చేశారు. 21 బాల్స్ ఉండగా మ్యాచ్ గెలిచేశారు. సో ఇంత ఈ మ్యాచ్లో కూడా మనమైతే ఒక హై స్కోరింగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మళ్ళీ స్ట్రగుల్ అవుతున్న ఇరు జట్ల బ్యాట్స్మెన్కి కంబ్యాక్ చేయడానికి ఇది చాలా మంచి అవకాశం. ఈ సీజన్లో రెండు జట్ల బ్యాట్స్మెన్ కూడా అంత గొప్ప ఫామ్లో లేరు, చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం పిచ్ చూసుకుంటే ఫ్లాట్ ఉండబోతుంది కాబట్టి ఇరు జట్ల బ్యాట్స్మెన్కి కంబ్యాక్ చేయడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్గా తీసుకుంటారు. ఎందుకంటే వాంకడే ఇప్పుడు కూడా చాలా మంచి చేసింగ్ వికెట్. పైకి పిచ్ మీద ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు ఇనీషియల్గా పేస్ బౌలర్స్ హెల్ప్ కూడా లభిస్తుంది. ఇన్ఫాక్ట్ టాస్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా కూడా మారచ్చు. అంటే ఏ టీం అయితే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారో వాళ్ళకే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముంబై టీం యొక్క స్ట్రగుల్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఈ ఏడాది ఆ టీం చాలా ఎక్కువగా స్ట్రగుల్ అవుతుంది. ఇన్ఫాక్ట్ అందరం కూడా ఈ సీజన్ స్టార్ట్ కాకముందు చూసుకుంటే ముంబై టీం చాలా స్ట్రాంగ్ టీం అనుకున్నాం. వన్ ఆఫ్ ది ఫేవరెట్స్గా ఉంటారేమో అనిపించింది. ఈవెన్ 99% ఎక్స్పర్ట్స్ కూడా ఒకటే ప్రెడిక్ట్ చేశారు, అదేంటంటే ముంబై టీం ఖచ్చితంగా టాప్ 4లోకి వస్తుందని చెప్పి. బట్ ముంబై వాళ్ళు 10 మ్యాచ్లు పూర్తిగా ఆడకముందు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ముంబై టీం ఎంత ఘోరంగా పెర్ఫామ్ చేస్తుందని చెప్పి. మళ్ళీ వాళ్ళు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్లు చూసుకుంటే మొత్తం 23 మంది ప్లేయర్స్ని ట్రై చేశారంటే. సో క్లియర్లీ ముంబై టీం దగ్గర కన్సిస్టెన్సీ లేదు, అలాగే క్లారిటీ కూడా లేదు. అంటే వాళ్ళు తమ ప్లేయర్స్కి లాంగ్ రో పోకుండా పదే చేంజెస్ చేసుకుంటూ వస్తున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ టీంలో కీ ప్లేయర్స్ వరకు కూడా అనుకున్నసారి ఈ సీజన్లో రాణించలేకపోయారు. అంటే మీరు సూర్యకుమార్ యాదవ్ చూసుకున్న, హార్దిక్ పాండ్యా చూసుకున్న, బుమ్రా చూసుకున్న, ఈవెన్ తిలక్ వర్మ కూడా అంత చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. తిలక్ వర్మ ఒక సెంచరీ కొట్టాడు అంతే. బట్ మిగతా మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అతని బ్యాట్ నుంచి ఎక్కువ రన్స్ రాలేదు. వేరే సూర్యకుమార్ యాదవ్ అయితే తన ఐపీఎల్ కెరీర్లో ఇదే వర్స్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. యావరేజ్ 20, స్ట్రైక్ రేట్ 144. వేరే హార్దిక్ పాండ్యా విషయంలో చూసుకున్న సేమ్ స్టోరీ. గేమ్స్ని మంచిగా ఫినిష్ చేయలేకపోతున్నాడు. డెత్ ఓవర్స్లో చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ దాని వల్ల కూడా మరో మ్యాచ్ ఉన్నారు బుమ్రా, ఆల్రెడీ చూసాం. అతను కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయాడు, వికెట్లు ఎక్కువ తీయలేకపోయాడు. అసలు ముంబై కూడా కోర్ టీం ఫెయిల్ అవడం ఆ టీంకి బాగా దెబ్బేసిందని చెప్పుకోవచ్చు. అంటే 4 ప్లేయర్స్ వాళ్ళ స్థాయి పెర్ఫార్మెన్స్ ఇచ్చుంటే ముంబై టీంకి పరిస్థితి వచ్చుండేది కాదు. అట్ ది సేమ్ టైం రోహిత్ శర్మ ఇంజరీ కూడా కొంతవరకు వాళ్ళని ఇబ్బంది పెట్టింది. రోహిత్ చూసుకుంటే స్టార్టింగ్ మ్యాచ్లో చాలా మంచి నిక్కులో కనిపించాడు. దీంతో అన్ని మ్యాచ్లో ఉంటే ఖచ్చితంగా తన ఎక్స్పీరియన్స్ ముంబై టీంకి కలిసి వచ్చేది. బట్ ఇంజరీ కారణంగా అతనైతే కంటిన్యూస్గా మ్యాచ్లు మిస్ అయ్యాడు. అండ్ ఈ టైంలో ముంబై టీం కంప్లీట్లీ బాల్తో పడిపోయింది.
సో మెగా ఆక్షన్కి ముందు ముంబై టీం రిటైన్ చేసుకున్న కోర్ టీం ఈ సీజన్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు, అందుకే వాళ్ళకి ఈ పరిస్థితి. అదే మీరు 2025లో చూసుకుంటే వాళ్ళు మంచిగా ఆడారు. మీరు లాస్ట్ ఇయర్ సూర్యకుమార్తో ప్రతి మ్యాచ్లో కూడా 25+ స్కోర్ కొట్టేశాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో చూసుకుంటే టాప్ 3లో నిలిచాడు. అండ్ ఆల్సో లాస్ట్ టైం బుమ్రా, హార్దిక్ మరియు రోహిత్ లాంటి వాళ్ళు కూడా మంచిగా పెర్ఫామ్ చేశారు. అసలు ఎప్పుడైతే కోర్ టీం బాగా పెర్ఫామ్ చేసిందో లాస్ట్ ఇయర్ ముంబై టీం ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళగలిగింది. బట్ ఈ సీజన్లో వాళ్ళు కోర్ టీం చేతులెత్తడంతో వాళ్ళైతే కంప్లీట్లీ ఫ్లాట్ గా మారిపోయారు. వేరేస్ మిగతా ప్లేయర్స్ విషయంలో చూసుకున్న కొంతవరకు ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. కేవలం నమందీర్ మాత్రమే కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. రికల్టన్ చూసుకున్న, క్వింటన్ డీకాక్ చూసుకున్న కొంతవరకు ఇన్కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేయడం చూసాం. అండ్ విల్ జాక్స్ కూడా ఫస్ట్ మ్యాచ్లో కొట్టాడు, సెకండ్ మ్యాచ్లో ఫెయిల్ అయిపోయాడు. సో ముంబై టీంకి అయితే బ్యాటింగ్లో సమస్యలు కనిపిస్తున్నాయి. మీలా ఫినిషింగ్ సరిగ్గా లేదు. అండ్ ఈ సీజన్లో ముంబై టీం డెత్ ఓవర్స్లో మంచిగా ఆడిన మ్యాచ్ ఒక్కటి కూడా లేదు. ప్రతి మ్యాచ్లో కూడా డెత్ ఓవర్స్లో వాళ్ళ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. కేవలం జీటీతో జరిగిన మ్యాచ్లో మాత్రమే తిలక్ వర్మ సెంచరీ కారణంగా డెత్ ఓవర్స్లో మంచిగా రన్స్ వచ్చాయి. బట్ మిగతా అన్ని మ్యాచ్లో కూడా ఫెయిల్యూర్ కనిపించింది. ఇక బౌలింగ్లో చూసుకున్న ముంబై టీం చాలా స్ట్రగుల్ అవుతుంది. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోతున్నారు. అండ్ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో చూసుకున్న టీం రన్స్ని కంటైన్ చేయలేకపోతుంది. సో బుమ్రా ఫెయిల్యూర్కి తోడు ఈ సీజన్లో ట్రెంట్ బౌల్ట్ కంప్లీట్గా ఆఫ్ కలర్డ్ కనిపించాడు. ఒక్క మ్యాచ్లో కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయాడు. అండ్ ఆల్సో దీపక్ చహర్ మరియు శార్దుల్ ఠాకూర్ లాంటి వాళ్ళు కూడా కంప్లీట్గా చేతులెత్తేయడం చూసాం. అసలు ముంబై టీంకి ఎక్స్పీరియన్స్ ఉన్న పేస్ బౌలర్స్ అందరూ కూడా చాలా గట్టిగా దెబ్బేశారు. ఎవరు కూడా చెప్పేదిగా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. వేరే స్పిన్నర్స్లో చూసుకుంటే అల్లా గజన్ఫర్ మంచిగానే పెర్ఫామ్ చేస్తున్నాడు. మెయిన్లో వికెట్లు అయితే తీసి పెడుతున్నాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు సిఎస్కే టీంకి అగెన్స్ట్గా రఘు శర్మ అని చెప్పి ఒక కొత్త స్పిన్నర్ని తీసుకొచ్చారు. అతను కూడా మంచిగానే పెర్ఫామ్ చేశాడు. సో సమ్వాట్ ముంబై టీంకి కాస్త కూస్త స్పిన్ బౌలర్స్ మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నారు. బట్ పేస్ బౌలింగ్ మాత్రం కంప్లీట్లీ ఫెయిల్ అయిపోతుంది. మెయిన్లీ ముంబై టీం నుంచి బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఆ కలెక్టివ్ ఎఫర్ట్ అయితే కనిపించట్లేదు. సో ఇంత ముంబై టీం అయితే ఇక్కడ నుంచి వాళ్ళ టీంలో చేంజెస్ చేయొచ్చు, అంటే ప్రయోగాలు చేసేందుకు అవకాశం కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ చాలా ట్రై చేశారు. అంటే మనం ముందే చెప్పుకున్నాం 23 ప్లేయర్స్ని ట్రై చేశారు. సో ఇంత ముంబై టీం కొత్తగా ప్లేయర్స్ని తీసుకొచ్చి ఆడించే స్కోప్ కూడా కనిపించట్లేదు. బట్ నేను లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్లో అంతా కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి. అంటే ముంబై టీం ట్రెంట్ బౌల్ట్ ప్లేస్లో కార్బిన్ బాస్ని ఆడించేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం అశ్విని కుమార్ కూడా మరోసారి ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకురావచ్చు. అలాగే రోహిత్ శర్మ కనుక ఫిట్గా ఉంటే రాబర్ట్ వించ్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెల్లోకి వస్తాడు. అండ్ ఈ పాయింట్ వల్ల విల్ జాక్స్ ఫినిషర్గా ఆడతాడు. బట్ ఏమో రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కూడా ఆడకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే ముంబై టీం మ్యాచ్ ఆడి కేవలం ఒక్కరోజు మాత్రమే అయింది. దీంతో ఒక్క రోజులో రోహిత్ శర్మ ఫిట్నెస్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయి టీంలోకి వస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో లెట్స్ సీ ముంబై టీం ఈ మ్యాచ్ కోసం తమ బౌలింగ్లో ఎలాంటి మార్పులు చేసుకొస్తారో చూద్దాం. ఇక లక్నో టీం విషయానికి వస్తే వీళ్ళది కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ. అంటే కలెక్టివ్ ఎఫర్ట్ కనిపించట్లేదు. మళ్ళీ వీళ్ళకి బౌలింగ్ మంచిగానే క్లిక్ అవుతుంది, బట్ బ్యాట్స్మెన్ కంప్లీట్లీ ఫెయిల్ అయిపోతున్నారు. సో బౌలింగ్ పరంగా చూసుకుంటే షమి, ప్రిన్స్ యాదవ్ అలాగే మోషన్ ఖాన్ ముగ్గురు కూడా చాలా ఎక్సలెంట్గా బౌలింగ్ చేస్తున్నారు. మళ్ళీ ప్రతి మ్యాచ్లో కూడా పవర్ ప్లేలో వికెట్లు తీసి పెడుతున్నారు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకున్న లక్నో టీం బౌలింగ్ చాలా వరకు డీసెంట్గానే కనిపిస్తుంది. అంటే మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ కూడా కొంతవరకు మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నారు. సో మొత్తం మీద లక్నో టీంకి వాళ్ళ బౌలింగ్ విషయంలో పెద్దగా సమస్యలు ఏమీ కనిపించట్లేదు. ఏందో వాళ్ళకి 6 బౌలింగ్ ఆప్షన్ సరిగ్గా లేకపోయినప్పుడు 5 బౌలర్స్తో బాగానే మేనేజ్ చేసుకొస్తున్నారు. కానీ లక్నో టీంకి అతిపెద్ద సమస్య వాళ్ళ బ్యాటింగ్. ఎవరు కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. వాళ్ళ ఓపెనర్స్ అయిన మార్చ్ మరియు మార్క్రమ్ లాస్ట్ ఇయర్కి బెండంగా రాణిస్తున్నారు. అంటే కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది, ఎక్కువ రన్స్ కొట్టలేకపోతున్నారు. అండ్ ఆల్సో పంతు చూసుకున్న మరోసారి పూర్ సీజన్ చాలా తక్కువ ఎవరేజ్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక నికోలస్ పురాన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సో లక్నో టీంకి అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ 4 మెయిన్ బ్యాట్స్మెన్ కూడా చాలా ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. యంగ్స్టర్స్ అయిన బదుని మరియు ముకుల్ చౌదరి లాంటి వాళ్ళే కాస్త కూస్తో చెప్పుకోదాకా బ్యాటింగ్ చేశారు. బట్ అయినా లక్నో టీంకి పాజిటివ్ ఏంటంటే ఈ మ్యాచ్ నుంచి జాస్ ఇంగ్లీష్ అందుబాటులోకి రాబోతున్నాడు. దీంతో ఎప్పుడైనా లక్నో టీం పురాన్ని పక్కన పెట్టాలి, అతని ప్లేస్లో జాస్ ఇంగ్లీష్కి ఛాన్స్ ఇవ్వాలి. అండ్ ఆల్సో బౌలింగ్లో చూసుకున్న లక్నో టీం ఈ మ్యాచ్లో మార్పు చేసేందుకు అవకాశం కనిపిస్తుంది. అంటే రెడ్ సాల్ వికెట్ మీద వాళ్ళైతే ఒక ఎక్స్ట్రా పేస్ బౌలర్ కావాలనుకుంటారు. మీరు ఆవిష్కానికి చూసుకుంటే ముంబై బ్యాట్స్మెన్కి అగెన్స్ట్గా మంచి మ్యాచ్అప్స్ కనిపిస్తున్నాయి. సో ఇంత మ్యాచ్లో లక్నో టీం దిగ్గజ్ రైతుని పక్కన పెట్టి ఆవిష్కాన్ని తీసుకురావచ్చు. ఆర్ఎల్ చార్జ్ ఇండియన్ పక్కన పెట్టి కూడా ఆవిష్కాన్ని తీసుకురావచ్చు. బట్ వాళ్ళైతే బ్యాటింగ్ డెప్త్ కోసం ట్రై చేస్తున్నారు. అంటే ఇండియా లాంటి ఆల్రౌండర్ ఆడితే వాళ్ళకి ఎంతో కొంత బ్యాలెన్స్ అయితే వస్తుంది. సో ఇంత మోస్ట్ లైక్లీ మ్యాచ్ కోసం లక్నో టీంలో జరిగితే 2 మార్పులు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే గతంలో జరిగిన బ్యాటిల్స్ ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు ఈ 2 జట్ల మధ్య ఆడుతున్న ప్లేయర్స్కి గతంలో ఎక్కువగా బ్యాటిల్స్ జరగలేదు. సో మనం కేవలం పాపులర్ లక్నో ఓపెనర్స్కి మరి బుమ్రాకి మధ్య బ్యాటిల్స్ చూడొచ్చు. అంటే బుమ్రా గతంలో బోత్ మార్చ్ మరియు మార్క్రమ్ ఇద్దరిని డామినేట్ చేశాడు. మార్చ్ 6 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసి 20 బంతులు 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు, ఒకసారి అవుట్ చేశాడు. వేరేస్ మార్క్రమ్కి అగెన్స్ట్గా చూసుకున్న 6 ఇన్నింగ్స్లో 29 బంతులు 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు, ఒకసారి అవుట్ చేశాడు. సో ఇంది మ్యాచ్లో అయితే పవర్ ప్లేలో బుమ్రాకు మరియు లక్నో ఓపెనర్స్కి మంచి ఒక మంచి బ్యాటిల్ని చూడొచ్చు. వేరేస్ ఆ తర్వాత చూసుకుంటే చాలా వరకు ఫ్రెష్ బ్యాటిల్సే. అంటే రేన్ రికల్టన్ వర్సెస్ మొహమ్మద్ షమి, విల్ జాక్స్ వర్సెస్ మోషన్ ఖాన్, అలాగే సూర్యకుమార్ యాదవ్ ప్రిన్స్ యాదవ్, ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ అయితే ఉంటాయి. బట్ గతంలో చూసుకుంటే వాళ్ళ మధ్య ఎక్కువ బ్యాటిల్స్ జరగలేదు. ఎనిమిది మ్యాచ్లో 2 జట్లు కంబ్యాక్ చేయాలంటే ఒక టీమ్కే ఆడాలి. అంటే బోత్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటి నుంచి కూడా కలెక్టివ్ ఎఫర్ట్ వస్తే మ్యాచ్ గెలుస్తారు. అదర్వైజ్ ఈ మ్యాచ్లో ఏ టీం అయితే తక్కువ మిస్టేక్స్ చేస్తారో వాళ్ళకి మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరి మీరు ఈ రోజు మ్యాచ్లో 2 జట్లు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.